హే గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఫుల్ లెంత్ వీడియో. మార్నింగ్ 3:30 లేసి గబగబా రెడీ 4:30 కల్లా బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు వీడియో ఫుల్ గా చూస్తే ముందు మీకు అర్థమైపోద్ది నేను ఎక్కడికి వెళ్తాను అన్నది. 10 పోటీగాళ్ళు ఆఫెన్సెస్ వచ్చేసాను. చెల్లిరిగేస్తుంది బయట. దానికి తోడు వెల్లరుట్లు చినుకులు ఒకటి. మన కోసం 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా మా మావయ్య అయితే అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. చాలా మంది ఇలా కాలినడకనే వెళ్తారు. ఈ బోర్డు చూసాక మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తాను అన్నది. మ్యాటర్ అంటే ఇది 1 వే చేస్తాడు అనమాట. ఈ వర్క్ అయితే అలా స్ట్రైట్ గా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇదంతా తిరిగి వెళ్ళవలసి వస్తుంది. చూడాలి. నేనైతే చాలా డేస్ అయింది ఇప్పుడు వాడపల్లి వచ్చి సోమవారం దర్శనం చేసుకుని. నేను వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు చూడాలి ఎలా తీసుకెళ్తారు ఏంటి అన్నది. మార్నింగ్ సన్ రావడం ఏమో. ఈ లొకేషన్ అయితే కూడా నాకు మార్నింగ్ చాలా ఎక్సలెంట్ కనిపించింది. సో గైస్ మనం మార్నింగ్ లేసినప్పుడు వాన్ వచ్చింది కదా, కానీ వాన్ వచ్చింది నాకూడదు గైస్. ఇప్పుడు మనం బయలుదేరుతూ ఉన్నామంటే మనం ఉన్న చోట వాన్ రావచ్చు, తర్వాత వాన్ రాకపోవచ్చు. సో ఇక్కడ అయితే వాన్ రావట్లేదు ప్రజెంట్. ఎందుకు వచ్చింది ఇప్పుడు చూడొచ్చు మీరు, సూర్యుడు వచ్చాడు. ఇంకా ట్రాఫిక్ 6 అయింది అంతే జస్ట్. ఇంకా 6 కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు నాకు తెలిసి. ఇంకా 10 minutes టైం కూడా ఉంది 6 అవడానికి. అప్పటికే ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి అక్కడ. నాకు తెలిసి అప్పుడే కొన్ని మంది ఇలాగా బండిలా పక్కన ఇక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మనకి మన బుజ్జి ఇంపార్టెంట్. గుడి దగ్గర పడదాం మన బుజ్జిని. బండి పార్క్ చేయడానికి లీటర్ పెట్రోల్ అయిపోయేలా ఉంది. అంత లైన్ ఉంది అక్కడ. సో బండి పడ్డానికి టికెట్ తీసుకోవాలి కదా, పార్కింగ్ ఛార్జ్ ఉంటుంది. బండి పార్క్ చేసామంటే టికెట్ తీసుకోవాలి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను 7 weeks రావాలి మనకి దగ్గరే కదా అని చెప్పి. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు 7 weeks చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఒక్కనే కాదు, ఎదరా డార్లింగ్ ఫుడ్ ఉన్నాడు అని మా అన్నయ్య మా మావయ్య వాళ్ళు. ఇంకోటి రావాలి, చుట్టాల అబ్బాయిని కూడా వస్తా అన్నాడు. కాకపోతే మనోడు రావడానికి ఇంకా లేట్ అవుద్దంట. అదేంటే కానీ ఆడు గంట నుంచి ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసిన అరగంట అంటున్నాడు. అప్పుడు అరగంట అని చెప్పి గంట నుంచి అరగంట అంటున్నాడు. మార్నింగ్ 3:30 లేసాను. నేను లాగలేదు, రైన్ బ్రో లేపాడు అనమాట. అప్పటి నుంచే ఒక మాదిరిగా బాగుతుంది వర్షం అన్నది. ఫుల్ స్టాండ్ దగ్గర వచ్చాను చెప్పులు పెడదామని. ఇది ఆవిడ ఒక చెప్పు ఎక్కడ పెట్టాడు, ఇంకో చెప్పు ఎక్కడ పెట్టాడు ఎత్తుక్కో. పాపం పెట్టినాడు కానీ గుర్తుందో లేదో తెలియట్లేదు ఇంకో చెప్పు ఎక్కడ పెట్టాడు అన్నది. మీరు ఇప్పటి వరకు వాడపల్లి ఎన్ని టైమ్స్ వచ్చారో కామెంట్ చేయండి. సో మనం కూడా అక్కడ సోమవారం దండం పెట్టుకుని అక్కడ నుంచి ప్రదర్శనలు చేయడం స్టార్ట్ చేసాం అనమాట. కొన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు వచ్చాడు మా వాడు. 3:30 ఫోన్ చేస్తే ఇంటికి వచ్చాడు. బిడ్డ ఫేస్ చూపించాము ఒకసారి. చిన్నడా ఫేస్ చూపించు. ఇప్పుడు గుడి చుట్టూరు 5 ప్రదర్శనలు చేయాలన్నమాట. మాకు 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చాడు వీడు. ఇంకొకటి కూడా కంప్లీట్ అవ్వలేదు వీడికి. అయ్యో ఇప్పుడు 5 శ్రీవత్సాంతిక గోవింద ధరణీనాయక గోవింద గోవింద. మొత్తానికి గోవిందనామాలు చదువుకుంటూ 7 రౌండ్స్ అయితే కంప్లీట్ చేస్తాము. 7 ప్రదర్శనలు కంప్లీట్ చేస్తాము. మా దగ్గర లెటర్ ఉందన్నమాట. సో ఇప్పుడు లెటర్ తో మనం లోపలికి వెళ్ళాలంటే పిఆర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ మీద సైన్ చేయించుకుని రావాలి. సో ఇప్పుడు పిఆర్ ఆఫీస్కి వెళ్తాము లెటర్ మీద సైన్ చేయించుకోవడానికి. ఈ అమ్మాయి టిఫిన్ హోటల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. పిఆర్ ఆఫీస్కి వెళ్ళి రూట్ అయినా టిఫిన్ హోటల్స్ ఉన్నాయి. పొద్దునుంచి ఏంటం లేదమ్మా ఈ టిఫిన్ హోటల్స్ చూసి లోపలికి ఆకలేస్తుంది. నోరు ఊరిపోతుంది నాకు లోపల లాలాజారం అనేది కారిపోతుంది. కానీ ఎంత ఆకలేసినా సరే సోమవారం దర్శనం కంప్లీట్ అయ్యేదాకా ఏం తినకూడదని బలంగా అనుకున్నాను. ఎలాగా కష్టపడి వచ్చాం కాబట్టి బాబు ఇక్కడ ఏంటంటే ఇంతమంది ఉన్నారు ఏకంగా. పోయమ్మ పిఆర్ ఆఫీస్ దగ్గర ఏంటి పోయా ఇంత లైన్ ఉంది. మా వాడు పిఆర్ ఆఫీస్కి వెళ్ళి లైన్లో ఉన్నాడనమాట సైన్ పెట్టించుకోవడానికి. మేము ఎక్కడికి వచ్చి సాదా తిరుగుతున్నాము. వీళ్ళందరూ కొబ్బరికాయలు మనకు కప్పు చెప్పి బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఎవరన్నా చెప్తాను కొబ్బరికాయలు ఎంతమంది అడుగుతారేమో భయం వేస్తుంది. బ్యాటర్ అంటే నేనే కామెడీగా అంటారు అనుకుంటే నాకంటే కామెడీగా చేస్తారు మా నీళ్ళగాడు. ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయింది. సో మొబైల్స్ అయితే అలవ్ లేదు. అంటే సమ్ టైమ్స్ మొబైల్స్ అలవ్ ఉంది, కొన్ని సార్లు అయితే మొబైల్స్ అలవ్ లేదు. మేమైతే మొబైల్స్ బయట పెట్టి వెళ్ళిపోతా. నేను చాలా టైమ్స్ వాడపల్లి సోమవారం దర్శనం చేసుకున్నాను. కానీ 7 weeks వెళ్ళాలనుకున్నా మాత్రం ఇదే ఫస్ట్ టైం. చూడాలి సోమవారం దయ కృప కరుణ మన మీద ఉంటే ఈ 7 weeks డెఫినెట్ గా సోమవారం దర్శనం చేసుకుని ఆ 7 weeks కూడా మీకు వీడియో అనేది పెడతాను. మాకు లెటర్ ఉండడం వల్ల 1.5 hour లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. మీలో ఎంతమంది 7 weeks సోమవారం దర్శనం కంప్లీట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ 7 weeks కూడా ఓన్లీ సాటర్డే వచ్చే సోమవారం దర్శనం చేసుకోవాలి. మనకు ఇప్పుడు 1 week అయితే కంప్లీట్ అయింది, ఇంకా 6 weeks వెళ్ళాలి. ఈ 7 weeks కూడా నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందు కొబ్బరిగా కొట్టుకుని దర్శనం అయిపోయి కొట్టాము ఇక్కడ. తర్వాత సోమవారం అన్నప్రసాదం చేద్దామని చెప్పి వెళ్ళాము. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 10:30 అవ్వింది. అప్పుడుగా పెట్టేస్తున్నారు ఇక్కడ భోజనాలు. కర్రీ ఒక చోట వేస్తున్నారు, రైస్ ఇంకో చోట వేస్తున్నారు అనమాట. అక్కడ ఇందాక కర్రీ పెట్టించుకున్నాం కదా మనం, ఇప్పుడు ఇక్కడ రైస్ పెట్టించుకుంటున్నాము.
సార్ ఇది చాలా అంటే బాగుంది, డిఫరెంట్గా ఉంది. అన్ని ఒక చోట కాకుండా డిఫరెంట్గా వేయడం. ఇప్పుడు అలా అయితే క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. ఒక చోట మొత్తం అంతా ఎక్కువ మంది ఉండకుండా తక్కువ ఉంటుంది. మనం కూడా అలా కూర్చుని తినేయడమే, ఏదైనా నుంచి తినేయడమే. మార్నింగ్ నుంచి అయిన లేదేమో ఫుల్ ఆకలి మీద ఉన్నాం అనుకుంటాను. ఫుల్గా లాగించేసాం. ఇంటికి బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఈ వీక్ కొంచెం కంగారు అయిపోయింది. నెక్స్ట్ వీక్ కొంచెం బెటర్గా చూపించడానికి ట్రై చేస్తాను. గుళ్ళో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక రావులపాలెంలో ఇలా కోవని ఇచ్చుకున్నాను ఆ క్లాస్ అని చెప్పి. మా అన్నయ్య వద్దన్నాడు నాకు ఒక్కడికి. ఇది ఇంకా రావులపాలెంలో తినేసి ఇంటికి వెళ్ళిపోయాను. దట్స్ ఇట్ గైస్, బై బాయ్.